హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్పి జాబ్ అలర్ట్స్. సో ఈ రోజు మనకి ఏపీడిఎస్సి ఫలితాలు అయితే విడుదల జరిగింది కదా. సో ఏపీడిఎస్సి వెబ్సైట్లోకి ఎలా లాగిన్ అయ్యి మన స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఫైనల్ కీని ఎలా చెక్ చేసుకోవాలి అండ్ టెట్ నార్మలైజ్డ్ స్కోర్ ఎలా చూసుకోవాలి అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే జస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం మన లాగిన్ డీటెయిల్స్తో మనం ఏపీడిఎస్సి వెబ్సైట్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ బిఫోర్ గోయింగ్ టు లాగిన్ ఇక్కడ చూడండి, మెగా డిఎస్సి 2025 స్కోర్ కార్డ్ రిలీజ్ అని ఉంది కదా, ఇక్కడ చూసుకోండి. ముందుగా మన లాగిన్ డీటెయిల్స్తో మనం ఏపీడిఎస్ వెబ్సైట్లో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పైన క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, దాని మీద మన లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మనమైతే ఏపీడిఎస్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత మనం మన లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అవ్వగానే మనకి ఇక్కడ చూపిస్తుంది మెగా డిఎస్సి 2025 స్కోర్ రిలీజ్ అని. సో ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ రిజల్ట్స్ అనేది కదా, దాని మీద క్లిక్ చేయగానే మన రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మళ్ళీ సర్వీసెస్ మీద క్లిక్ చేసి చూద్దాం. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్, హాల్ టికెట్, పేమెంట్, రెస్పాన్స్ షీట్ అప్లికేషన్, ఏపీడిఎస్సి 25 రిజల్ట్స్ అని ఇక్కడ వచ్చాయి. సో ఇది ఏపీడిఎస్సి 25 రిజల్ట్స్. సో ఆల్రెడీ మీరు అందరు చెక్ చేసుకొని ఉంటారు. సో ఇక్కడ వ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి మన పేరు అండ్ క్లిక్ హియర్ టు వ్యూ మెగా డిఎస్సి స్కోర్ కార్డ్ అని ఉంది. అండ్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి స్కోర్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రిగార్డింగ్ టెట్ హైయెస్ట్ స్కోర్, మనకి ఇప్పటికీ 13వ తేదీ వరకు మనకి టెట్ స్కోర్ మీద రిజల్ట్స్ మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపొచ్చు అని ఒక 2 days అయితే టైం ఇచ్చారు. అందుకే మనకి ఫైనల్ నార్మలైజేషన్ తర్వాత మెరిట్ లిస్ట్ అయితే మనకి 15వ తేదీ నుంచి 20వ తేదీ లోపు రిలీజ్ చేయబోతున్నట్లు మనకి న్యూస్ ఆర్టికల్స్లో కూడా వచ్చాయన్నమాట. మనకి ఏపీడిఎస్సికి తెలియజేయడం జరిగింది ఆల్రెడీ. సో ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ఎస్జిటి నెల్లూరు అనేది ఫైనల్గా 33.5, నార్మలైజేషన్ తర్వాత 33 సేమ్ అలాగే ఉంది. టెట్ స్కోరు 78 ఉంది. వెయిటేజ్ 10 మార్క్స్ అనేవి టెట్ వెయిటేజ్ కలవడం జరిగింది అనమాట డిఎస్సి స్కోర్కి. సో టోటల్ స్కోరు అండ్ స్టేటస్ క్వాలిఫైడ్ చూసుకోవచ్చు, స్టేటస్ క్వాలిఫైడ్ అని ఉంది. సో నెల్లూరు జోన్కి ఈ అభ్యర్థి అనే అతను క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. సో కానీ క్వాలిఫై అయిన అందరూ మనకి జాబ్ వస్తుందని మనం చెప్పలేం. అండ్ ఆల్రెడీ ఏపీడిఎస్సి వాళ్ళు కూడా చెప్పారు, క్వాలిఫై అయిన అందరికీ జాబ్ ఇవ్వడం కుదరదు. సో మనకి క్వాలిఫై అయిన తర్వాత మెగా డిఎస్సి స్కోర్ ప్లస్ టెట్ స్కోర్ కలుపుకొని మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అది 15వ తేదీ నుండి 20వ తేదీ లోపు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో మనకి నార్మలైజేషన్ తర్వాత మొత్తం మెరిట్ లిస్ట్లో మనకి పేరు ఉంటే జాబ్ వచ్చినట్లే. సో మెరిట్ లిస్ట్లో మనము పేరు లేదు అనుకుంటే మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా రన్నింగ్లోనే ఉంది కదా. సో దానికి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఇక్కడ వరకు వచ్చారంటే మీరు ఈజీ క్యాండిడేట్స్ అయితే కాదు, మీరు చాలా పట్టుదల క్రమశిక్షణతో ఉన్న విద్యార్థులు కాబట్టి మీరు ఎంత దూరం వస్తారు, డిఎస్సి క్వాలిఫై అవుతారు కూడా. సో జస్ట్ మీరు మీ హార్డ్ వర్క్ డిసిప్లిన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మీకు పని చేయాల్సింది ఒకటే, లక్ ఫ్యాక్టర్. మీకు కానీ లక్ ఫ్యాక్టర్ పనిచేసినట్లయితే మీరు జాబ్తో మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వస్తుంది. సో లక్ ఫ్యాక్టర్ లేకుంటే ఏం చేయలేం. సో అదే ఎఫర్ట్స్ అదే డిసిప్లిన్తో మీరైతే ఏపీ బీట్ ఆఫీసర్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం కవర్ చేసేసారు ఇప్పటికే. సో ఇలా ఫ్రెండ్స్, మీరు ఏం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సో ఇదే ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మనకి ఏపీడిఎస్సి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో క్వాలిఫై అందరూ క్యాండిడేట్స్ జాబ్ వస్తుందని చెప్పొద్దు, ఆనందపడొద్దు అప్పుడే. సో మిమ్మల్ని నిరుత్సాహపరచాలని మాట చెప్పట్లేదు. సో అందుకని మెరిట్ లిస్ట్లో పేరు వచ్చే వరకు మీరు నిశ్శబ్దంగా ఉండండి. మెరిట్ లిస్ట్లో పేరు వచ్చిన తర్వాత ఇంకా మీ ఇష్టం. సో అప్పుడు మీ సక్సెస్సే అంత గుర్తింపు తెచ్చిపెడుతుంది.